నమస్కారం. 14 మే 2026 గురువారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు అశ్విని, భరణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, కుబ్బ, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శతవిషం ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి అనుకూలమైనటువంటి రోజు. కృత్తిక, రోహిణి, మృగశిర, పునర్వసు, అశ్లేష, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి అనుకూలమైన రోజు కాదు. ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈరోజు ఏదైనా ముఖ్య నిర్ణయాల్ని వాయిదా వేయడం మంచిది. ఈరోజు కూడా వాస్తుకర్తరి కొనసాగుతుంది. గృహ సంబంధమైన నిర్మాణాలు ప్రారంభించడం కానీ, కొనసాగించడం కానీ, గృహంలో మార్పులు చేయడం కానీ చేయకండి. మే 29వ తేదీతో వాస్తుకర్తరి పూర్తవుతుంది. ఈరోజు జన్మించేటటువంటి శిశువుల జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. కాబట్టి వారికి వెంటనే రాహుకేతు శాంతి జరిపించిన తదుపరి నామకరణ చేయడం మంచిది. ఇక జ్యోతిష శాస్త్రపరంగా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, బుధుడు వృషభ రాశిలోకి సంక్రమణ చెందుతున్నారు. బుధుడు ఇక్కడ ఒక వ్యక్తి జ్ఞానానికి బుధుడు చాలా మూల కారణమైనటువంటి గ్రహం. కొంతమంది తమ యొక్క కండబలంతో లేదా శారీరక శ్రమను ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తారు. కొంతమంది తమ బుద్ధి బలంతో ధనాన్ని సంపాదిస్తారు. బుధుడు అలా బుద్ధితో తమ యొక్క తెలివితేటలతో, అంటే ఆర్థిక ధనార్జన అన్నది విద్యార్థులకు, ఉద్యోగజీవులకు, ఇటువంటి వారందరికీ బుధుడు కారణం అన్నమాట. జాతకంలో, వ్యక్తిగత జాతకంలో బుధుడు బలంగా ఉన్న వాళ్ళకి తమ యొక్క బుద్ధి బలంతో ధనార్జన ఏర్పడుతుంది. అంటే వాళ్ళు చదువుకున్న విద్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడేటటువంటి బుధుడు ఈరోజు వృషభ రాశిలోకి సంక్రమించి 2 వారాల పాటు ఉంటారు. ఈ 2 వారాల పాటు ముఖ్యంగా ఏ రాశులు లాభపడతాయో చూద్దాం. ఈ 2 వారాలు మేషరాశి, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, వృశ్చిక, మకర, కుంభరాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ బుధగ్రహం యొక్క ట్రాన్సిషన్ చాలా లాభపడుతుంది, ఉపయోగపడుతుంది. మిథున రాశి, తులారాశి, ధనురాశి వారికి మాత్రం ఈ యొక్క బుధుడి ట్రాన్సిషన్ అన్నది మంచి చెయ్యదు. కొంచెం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఎవరైతే మిథున రాశిలో కానీ, తులారాశిలో కానీ, ధనుర్రాశిలో కానీ జన్మించి ఉంటారో వారికి వ్యక్తిగత జాతకంలో బుధుడి యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఉద్యోగరీత్యా కూడా ఆకస్మిక నష్టాన్ని పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇటువంటి వారు ముఖ్యంగా ఈ 2 వారాలు బుధగ్రహ స్తోత్రాన్ని రోజు పఠించడం మంచిది. బుధగ్రహ స్తోత్రం ఏ స్తోత్రం పఠించాలి? నవగ్రహ స్తోత్రాల్లో బుధుడి యొక్క స్తోత్రం ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధమం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రం మరొకసారి, ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధమం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని ఈ 2 వారాలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. దానివల్ల మిథున, తుల, ధనుర్రాశుల్లో పుట్టిన వాళ్ళు ఈ యొక్క బుధుడి ట్రాన్సిషన్ వల్ల ఏర్పడుతున్నటువంటి, అంటే బుధుడు వృషభ రాశిలో ఉన్నంతకాలం ఈ యొక్క 2 వారాలు జరగబోయే నష్టాల నుంచి, ఆ తీవ్రత నుంచి కొంచెం తప్పించుకోగలుగుతారు. సమస్త జ్యోతిష్య శాస్త్ర వివరాల కోసం, మీ వ్యక్తిగత జాతక రిపోర్ట్స్ కోసం, మీ యొక్క అన్ని రకాల జాతక సమస్యల పరిష్కారం కోసం మా యొక్క వెబ్సైట్ avarshubhakarya.com సందర్శించండి. మా యూట్యూబ్ ఛానల్లో మిగిలిన మీకు ఉపయోగకరించే జ్యోతిష శాస్త్ర సంబంధ వీడియోల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చూడవచ్చు.